Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ని నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయముల్ దీరునే సౌఖ్యముల్ గల్గునే ఓ మహావీరా ఓ మహాభక్త ఓ దేవ మహానుభావ ప్రసన్నం ప్రసన్నం. చిన్న ఆంజనేయ స్వామి గొప్ప రామభక్తుడు, మహాశక్తిమంతుడు. నీకే కష్టం వచ్చినా జై వీరాంజనేయ అని అన్నావనుకో, నీకెక్కడ లేని శక్తి వస్తుంది. నీకొచ్చిన కష్టము తొలగిపోతుంది. అలాగే మమ్మీ, జై వీరాంజనేయ. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా అమ్మో, ఆరు దాటిపోయింది. జయ పూజ మొదలుపెట్టినట్టుంది. ఇక మనకు పూజ తప్పదు. త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. సారీ జయ, కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ కాదు డాడీ, పూజ మొత్తం అయిపోయింది. నువ్వు ఉంటారా? అయినా నాకు తెలియకడతాను జయ. 5 గంటలకే లేచి 6 గంటల లోపే పూజ చేయాలా? 6 తర్వాత చేస్తే ఆ దేవుడు ఒప్పుకోడా? దేవుడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చూడండి, చిన్న పిల్లాడు మీకంటే ముందు లేచి రెడీ అవుతున్నాడు. చిన్నేళ్లొచ్చాయి. ఎన్నేళ్ళు? మీకెందుకండి ఇంకా ఈ బద్ధకం? నేను చెప్పేది వాడి గురించే. పాపం క్రమశిక్షణ పెడతావు, వాడిని ఎందుకు బాధపడతావు? ఇవన్నీ నేను చేస్తుంటే నాకు లేని బాధ మీకెందుకు డాడీ? బాగా బుద్ధి చెప్పావురా. లక్ష్మి, వస్తున్నానమ్మా. అబ్బా, పట్టుదోతులో బాబు ఎంత ముద్దొస్తున్నాడో. అచ్చం బాలకృష్ణుడిలా ఉన్నాడు. మరీ అంత పొగడికే దిష్టి తగులుతుంది. అమ్మో. చిన్ను, నువ్వు వెళ్ళి రెడీ అవు నాన్న. అలాగే మమ్మీ. యా అమ్మో, ఆహా, అది అమ్మగారి డిసిప్లిన్ అంటే. 8 గంటలకల్లా టిఫిన్ చేయాలి అంటే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర హాజరు కావాల్సిందే. మీరు కూడా కూర్చోండి పిచ్చయ్య గారు. అమ్మా, ఎంతైనా మీ యజమానులు, మేము ఉద్యోగస్తులం. మేము మీతో పాటు సమానంగా కూర్చొని టిఫిన్ చేయడానికి వింటానికి బాగానే ఉంటదేమో కానీ చూడటానికి అంత బాగోదు. మేనేజర్ గారు, మేము యజమానులం, మీరు ఉద్యోగస్తులు అనేది తినేటప్పుడు కాదు, వర్క్ చేసేటప్పుడు మాత్రమే. కూర్చో. అమ్మగారు, వడ్డించమంటారా? ఒక్క క్షణం. పిచ్చయ్య గారు, బావగారేరి? వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా. నాయనా, ఉత్తర వైపు నీ ఉండగా మాకు భయమేమిటి అంటావా? అలాగే స్వామి, నీ ఉండగా మాకు భయమేమిటి? ఆ మూలలో ఉన్న దేవుడితో మాట్లాడుతున్నారు. ఆగ్నేయంలో ఆంజనేయ, ఈశాన్యంలో ఈశ్వర, నైరుతిలో లంచారమ్మ, వాయవ్యంలో వాతాపి గణపతి. ఇంటికొచ్చిన కష్టమేమీ లేదా? ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. అమ్మా, అష్టదిక్పాలకులు కాపాడుతుండగా ఈ ఇంటికొచ్చిన లోటేమిటమ్మా? కలకాలం సుఖ సంతోషాలతో కలకల్లాడుతుంది. ఏ గుడికెళ్ళొస్తున్నారు బావగారు? ఇంకే గుడికమ్మా? శివాలయానికి. ఈ వేళ శని త్రయోదశి కదమ్మా. దగ్గుపాటి వారి ఏకైక వంశాంకురం బాబు పేరు మీద అర్చన, అభిషేకం చేయించుకొస్తున్నా. థ్యాంక్స్ పెదనాన్న. చాలా సంతోషం బావగారు. కన్న తండ్రి కంటే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. నా తమ్ముడు కొడుకు నా కొడుకు కదా, వాడు నాన్న, నేను పెద్ద నాన్న. అయ్యగారు, దోశలకు కోడి పులుసు చేయమంటారా? శివ శివ. ఓసినీమతి మరుపు మండ. అయ్యగారు ఇవన్నీ మానేసి 20 ఏళ్లయింది. అమ్మగారు పోయాక అయ్యగారు మకారత్రయాన్ని ముట్టందే. మకారత్రయమా? మకారత్రయం అంటే మాంసం, మందు, మగు. లక్ష్మి, అమ్మా, బావగారికి సాంబార్ వడ్డించు. ఏమండి, సాయంత్రం త్వరగా వచ్చేస్తారు కదా? అలాగే. మర్చిపోవద్దు. అలాగే. చిన్ను, క్లాస్ లో మిస్ చెప్పేది బాగా అర్థం చేసుకోవాలి, సరేనా? అలాగే మమ్మీ. జాగ్రత్త. జయ, నువ్వు వెళ్ళి కారుకి ఎదురుగారా. ఒరేయ్, ఏంటండి? రోడ్లో స్పీడ్ బ్రేకర్లుంటాయి, బాబు జాగ్రత్త. అలాగేనండి.
ఎలా ఉందిరా మన డాన్స్? సూపర్ అండి బాబు. ఆ. మీకు డాన్స్ లో ఇంత టాలెంట్ ఉందని నేను అనుకోలేదు. ఆ, అవునండి. ఆ. ఈ డ్రెస్ లో అమ్మగారు అయ్యగారు మిమ్మల్ని చూస్తే ఏం జరుగుతుందంటారు? ఓ పిచ్చోడా, ఊరు బయట ఉన్న ఈ గెస్ట్ హౌస్ కి వాళ్ళెందుకు వస్తారు, మనల్ని ఎలా చూస్తారు? అయినా ఇంకెంతకాలం లేరా ఈ ఊరు బయట సెటప్. తొందరలోనే ఆ వికాస్ గారిని చేస్తాను, కోట్లాది రూపాయల ఆస్తిని దక్కించుకుంటా. చిన్న కురాన్ని చంపడం తప్పు కదండి. నువ్వు నోరు మీరా. మరి వాళ్ళు నాకు చేసిన ద్రోహం బాగుందా? ఏం చేశారండి? ఏం చేశారా? వాళ్ళకు పెళ్ళయి 10 సంవత్సరాలైన పిల్లలు పుట్టకపోయేసరికి నా కొడుకుని తెచ్చుకుని పెంచుకున్నాను. ఓ, నా కొడుకు ఆ ఇంటికి వారసుడైతే ఆ ఆస్తి మొత్తం అనిపించొచ్చని కలల కన్నాను. కానీ ఏం జరిగింది? నా కొడుకు ఆ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం వాళ్ళకి ఆ వయసులో ఆ వికాస్ గాడు పుట్టాడు. తర్వాత ఏముంది, నువ్వే చూస్తున్నావు కదా. ఆ వికాస్ గాడిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. నా కొడుకుని ఆ ముంబై బ్రాంచ్కి మేనేజర్ గా పాడేశారు. మరి ఇప్పుడు ఎలాగండి? ఇప్పుడు ఎలాగా? ఏ కొడుకునైతే చూసి మురిసిపోతున్నారో ఆ కొడుకుని సఫా చేస్తాను. దాంతో ఏకైక వారసుడిగా నా కొడుకు ఆ ఇంటికి, కోట్లాది రూపాయల ఆస్తి నా జేబులోకి. ఏమండి మరి నా వాటా? నీకు కూడా ఇస్తాను లేరా, ముందు ఆ ముక్కందుకో. అలా అన్నారు, బాగుంది. చిన్నాన్న అయ్యో ఇక్కడ హ్మ్? రేయ్, చిన్నాన్న, మీరు నన్ను క్షమించి మీరే నన్ను కాపాడాలి. ఉమ్, ఉమ్, ఒరే లే ముందు పైకిలే. హ్మ్. ఏంట్రా, ఏం జరిగింది? అవును, నువ్వు ముంబై నుండి ఎప్పుడొచ్చావు? ఆ, ఇప్పుడే వచ్చాను. పిన్ని, నువ్వు కూడా నన్ను క్షమించి కాపాడేయాలి. చిన్నాన్న, అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, చేసేసుకున్నాను. ఒరే ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పిన్ని, వేరే గత్యంతరం లేక పెళ్లి చేసేసుకున్నాను. ఏంట్రా ఇది? ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు, చంపేస్తాడు. అందుకే కదా మీ కాళ్ళ మీద పడింది. ఏవైనా సరే మా నాన్నని మీరే ఒప్పించాలి, అది మీ ఇద్దరు బాధ్యత కూడా. సరే, ఇంతకీ అమ్మాయి ఇది? ఆ వచ్చింది. ఆ గుంజు గుంజులాగా వేరి ఆజా ఆజా. పేరు గుంజలానా? ఆ, నమస్తే పితాజీ, నమస్తే మాతాజీ. ఆహా, ఈడు జోడు భలేగుంది కదా. జంట చక్కగా ఉంది. ఇప్పుడే వస్తా. ఓకే. కట్నం 50 లక్షల రూపాయలు తక్కువైతే కుదరదండి. ఆ? ఏమండోయ్, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి అడావడి? మీకు శుభవార్త చెబుదామని. ఏంటా వార్త? మన అబ్బాయి వంశీ లేడండి? మన అబ్బాయి కాదు, మా అబ్బాయి. అదేనండి, ఎవరబ్బాయి అయితేనేంటి, వంశీ లేడండి. ఉన్నాడు, ముంబైలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? చాలా కాలం తర్వాత వచ్చినందుకు సంతోషిస్తాను. ఆయన వస్తూ వస్తూ మీకు కోడల పిల్లని కూడా తెచ్చాడు అనుకోండి, అప్పుడేం చేస్తారు? దానికేస్తాను. ఒక్క నిమిషం. ఇది లాభం లేదు. అది టీ. ఇది కరెక్ట్. ముంబైలో మన ఆఫీస్ ఉంది కదా, ఆ ఆఫీస్ లో అమ్మాయి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేది. ఒక రోజు నన్ను చూసి కుచ్చి కుచ్చి హోతా హై అంది. వెంటనే నేను హమ్ దిల్ దే చుకే సనం అన్నాను. తను ప్యార్ కోయి ఖేల్ నహీ అంది. నహీ, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. మా నాన్న. ఒరేయ్! దేవుడు లాంటి చిన్నాన్నకు, దేవత లాంటి పిన్నమ్మకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఒరేయ్! పోనీ లేండి బావగారు, ఏదో చిన్న కుర్రాడు తెలియక. చిన్న కూరాడు అయితే చాక్లెట్లు పెన్నులు కొనుక్కోరు కానీ ఇలా వయసు వచ్చిన అమ్మాయి లేకొచ్చినా వీపు తీరేస్తాను. నేను ఊరుకున్నా, నా రాముడు ఊరుకోడు. రండి. నన్ను కట్టుకో. ఊరుకో అన్నయ్య, ఏదో తెలియక చేశాడు, ఊరుకో. నువ్వు ఉండు తమ్ముడు. మామాజీ, మాఫ్ కీజియే మామాజీ. నాన్న, మీ కోడలు మిమ్మల్ని క్షమించమని అడుగుతుంది. చెప్పించి కొడతాను. నీ బోర్డు ట్రాన్సాక్షన్ నాకు అక్కర్లేదు, నాకు ఆ మాత్రం తెలుసు. మామాజీనై తాతాజీనై తేరగా వచ్చాడని 3 వేసుకుని కాలం పెడితే క్షమిస్తాను అనుకున్నావా? నీకు క్షమించిన నా రాముడు క్షమించాడు. దట్స్ ఆల్. జావు జావు, అంతే. పదండి. ఆ, నువ్వు భయపడకమ్మా, అన్నయ్యదంతా తాటాకులమంట. ఊరికే గుప్పమంటాడు, మళ్ళీ ఏ కృష్ణుడో చెప్పాడంటూ చల్లారిపోతాడు. ఆ, డోంట్ వరీ, డోంట్ వరీ. నాన్న నాన్న, ముందు ఆ ముంబై దాన్ని బయట పంపించు. ముందు నువ్వు కోపం తగ్గించుకుని నేను చెప్పింది విన్నావనుకో, ఆ తర్వాత ఎగిరి గంతేస్తావు. ఏంటది? ఆ ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు. ఆ? అప్పుడే పంపించేసావా? ఛీ! మామూలు మనిషి కాదు అంటే ₹1 కోటి వారసురాలు అని. ₹1 ఆ. దాదా కూర్చో. ఆ, ఏంటి చెప్పేది జాగ్రత్తగా విను. నా గుంజులాకు ముందు వెనకాల అమ్మ నాన్న ఎవరూ లేరు. ఆ. ఉన్నది ఒకే ఒక పండు ముసలిది, దానికి 90 ఏళ్ళు. ఈ రోజు రేపు టపా కట్టేస్తుంది. ఆహా. అది టపా కట్టేగానే నేను ముంబై వెళ్ళి ఆ ₹1 తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేస్తా. ఆ? కృష్ణ కృష్ణ, ఆనాడు నువ్వు రుక్మిణిని ఎత్తుకొచ్చినట్టు ఈనాడు మా అబ్బాయి ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. క్షమించేయబట్టావా? అలాగే కృష్ణ, అలాగే. రేయ్, కృష్ణుడు క్షమించేయమన్నాడు రా.
అది సరే గాని ఇంతకీ మనలో మనమాట ఆ అమ్మాయితో కమిట్ అయిపోయావా? కమిట్ అవ్వటం అంటే ఏంటి? అదే రా శోభనం. ఇంతవరకు లేదు కానీ ఈ రోజు రాత్రి కమిట్ అయిపోతాను. చంపేస్తాను. నాతో చెప్పకుండా కమిట్ అవ్వకూడదు. ఏ అలా కమిట్ అయ్యావనుకో కోసేస్తాను. ఏంటి? కాలు. ఓహో, నువ్వు చెప్పిన కహాని నిజమో కాదో, వాళ్ళకి ఆస్తుందో లేదో నాకు తెలిసేంత వరకు మీరిద్దరూ కలవడానికి వీల్లేదు. యా, ఇదేం చెత్త ఫిట్టింగ్ నాన్న. నీ పేరు లవ్లీ జారిపోకే చెప్పల్ల పుల్లి జప్పండులో ఉన్నావి పుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి బొమ్మ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముసల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెల గడగడ ఎవరా మీరు? ఏంటి దౌర్జన్యం? కదిలేమంటే కసక్ మెడకి తలకాయకి సంబంధం ఉండదు. ఎవరు కదలొద్దు, ఎవరు ప్లేస్ లో కూర్చోండి. అరే చూప్, ఎవరు మెదిపోమంటే కాల్చిపోనేస్తా. కూర్చో, కూర్చోండి, కూర్చోండి. ఏ డ్రైవర్ పోనీ, ఇటు తిప్పరా, తిప్పు జల్దీ. పోనీ. ఎక్కడ తీసుకెళ్తున్నారు మమ్మల్ని? మిమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తున్నాం. మేము అనుకున్న పని అయ్యేంత వరకు మిమ్మల్ని వదలం. గప్పటిదాకా మీరు మేము చెప్పినట్టు నాలే. సెల్ ఫోన్ దేరా. హలో హలో డిఐజీ, వివేకానంద స్కూల్ పిల్లల్ని మేము కిడ్నాప్ చేశాం. వాట్? చెప్పేది విను. నీకు 4 గంటలు టైం ఇస్తున్నాం. ₹1,00,000 తీసుకొని చాంద్రాయణ గుట్టకు రండి. ₹1,00,000? వెంటనే చెప్పినట్లు చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేశావు. 50 మంది పిల్లలు మటాష్. అరే జాగ్రత్త బే, బాంబు కింద పడితే బస్సులో అంతా మొత్తం పేలిపోతాం. అదేంట్రా, డమ్మీ బాంబేగా, కింద పడితే పేలటం ఏంటి? కాదురా, డమ్మీ బాంబు కాదు, ఒరిజినల్ కడప బాంబు. ఇది వేలినాదంటే మన పానాలు గాల్ల కలిసిపోతాయి. అదేంట్రా, డమ్మీ బాంబు ముట్టి ఒరిజినల్ బాంబు తెచ్చిన ప్రాణం తీస్తున్నారు. అమ్మాయ్యా. ఎక్కడ 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 బాంబు ఎక్కడ 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 పిల్లలు అరవగంటరా. అసలు చూడరా ఎక్కడ. ఆడరా బామె ఆడరా. కురోడా యాడరా పామన్నావు? ఓరి పిచ్చి వదల్లారా, బస్సులోకి ఎక్కడైనా పాము వస్తుందా? మరి పామన్నావు? ఊరికే జోక్ చేశా. జాగ్రత్త, ఆ బాంబు కింద పడితే అందరం చచ్చిపోతాం. ఇది బాంబా? మీరు కూడా నాలాగే జోక్ చేస్తున్నారా? లేదు భై లేదు, అది ఒరిజినల్ బాంబు. అది కింద పడితే అందరం వస్తాం, మొత్తం పేలిపోతుంది. ఉండండి, అయితే ఒకసారి వేసి చూస్తాను. వేసేస్తున్నా. అంకుల్, మీరు స్టార్ట్ చేసుకోండి. మొత్తం వేసిండ్రా, పట్టుకోండి, దుక్కుర్రి, ఎరుకుర్రి, ఉరుకుర్రి, పట్టుకోండి. Dear students and parents, it is a great day in the history of our school. 50 మంది పిల్లల్ని కిడ్నాపర్ల బారి నుండి రక్షించిన మాస్టర్ వికాస్ కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు సాహస బాలుడు అవార్డును మాస్టర్ వికాస్ కి అందజేస్తారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఇది మీ ఒక్క స్కూలే కాదు, రాష్ట్రమంతా సంతోషించదగ్గ విషయం. కిరాతకులైన కిడ్నాపర్ల బారి నుండి 50 మంది పసిపిల్లల్ని మాస్టర్ వికాస్ రక్షించడం మనకందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా మాస్టర్ వికాస్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
మీరు కూడా అవసరమైనప్పుడు మాస్టర్ వికాస్ లాగే ధైర్య సాహసాలు ప్రదర్శించాలని, రాష్ట్రానికే కాక దేశం మొత్తానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటున్నాను. దేశద్రోహుల బారి నుండి దేశాన్ని రక్షించడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు చివరగా మన ప్రిన్సిపాల్ గారు మాట్లాడతారు. ఎవ్వరు కదలద్దు, కూర్చోనలాగా. డియర్ స్టూడెంట్స్, నేను మీకు ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఈ అవార్డులు రివార్డులు కంటే కూడా ముఖ్యమైనది చదువు. చదువు 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 చదువు, ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. అదే నా మాట. క్లాస్ రూమ్ లో చదవాలి, ట్యూషన్ లో చదవాలి, స్కూల్ బస్సులో చదవాలి, ఫోన్ చేస్తున్నప్పుడు చదవాలి, ఆఖరికి నిద్రలో కూడా చదువుతూనే ఉండాలి. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. ఇవాళ ఏంటబ్బా, నీ పుట్టినరోజా? రోజు రోజుకు మీకు మతిమరుపు ఎక్కువైపోతుంది. ఈవేళ పెళ్లి రోజు. ఓహోహో, నీ పెళ్లి రోజు కదా? మన పెళ్లి రోజు. మన పెళ్లి రోజు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. జయ, ఇన్నేళ్లు నువ్వు నన్ను ఎలా భరించావు? నన్ను మీరు ఎలా భరించారో నేను అలాగే. అది భరించడం కాదు, ప్రేమించడం. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. నేనా? అవును బామ్మ. ఎందుకు బాబు, నుదుట బొట్టు లేని దాన్ని. నుదుట గోరంత బొట్టు లేకపోతే మాత్రమే మనసులో కొండంత ప్రేమ ఉంది, అది చాలు. నా ఆయుష్ కూడా పోసుకుని దీర్ఘాయుషుతో చల్లగా ఉండాలి. జయ, ఆ శ్రీరామచంద్రుడు భార్యను మాత్రమే ప్రేమగా చూసుకునేవాడు. భార్యనే కాకుండా భార్య కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకునే నీ భర్త ఆ శ్రీరామచంద్రుడు కంటే ఎంతో గొప్పవాడు. నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాని నీ చెల్లి జ్ఞాపకం వస్తే ఎంతో బాధగా ఉంటుంది. 25 ఏళ్ళొచ్చినా ఇంకా రౌడీలా తిరుగుతోంది. దాని గురించేనమ్మా నా బెంగంతా. బామ్మ, విజయ్ గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. ఈ సంవత్సరం విజయ్ పెళ్లి చేయటం ఖాయం. విజయ, ఈసారి నీ వికెట్ పడిపోవడం ఖాయం. ఇవి కూడా ఆ లారీకి ఎక్కించండి రా. అలాగే. జాగ్రత్తరా. రేయ్, త్వరగా కానిండ్రా రేయ్, ఫారెస్ట్ వాళ్ళు వచ్చే టైం అయిందిరా రేయ్. ఏందిరా, మనల్ని పట్టుకునే ఆఫీసరా? రేయ్, ఈ అడవిలో ఏ ఆఫీసరా మనల్ని పట్టుకునేది? ఇక్కడుండే ఆఫీసర్లందరికీ మేత పడేస్తున్నాం కదరా. కరెక్టే శివ, ఆ లేడీ ఆఫీసర్ మనకు లొంగలేదు. ఆ ఆఫీసర్ తోనే మనకు భయం. ఆఫ్టర్ ఆల్ అది ఒక ఆడది. గట్టిగా ఎగిరితే రేప్ చేసి చంపుతాను.
అరెస్ట్ దెమ్. ఈ మెటీరియల్స్ తో పాటు ఆ లారీని కూడా సీజ్ చేయండి. ఓకే ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే మేడం. డెడ్ బాడీ మిస్ అయింది. ఈ విషయం వెంటనే మేడం గారికి చెప్పాలి. పద.